ఒక్కోసారి లైఫ్‌లో మనం ఏమీ సాధించలేకపోయామా అని చెప్పి డిప్రెషన్ వచ్చేస్తుంది కదా! నాకు కూడా చాలా సార్లు వస్తుంది. అరే! ఇన్ని సంవత్సరాలు కష్టపడినా కూడా కావాల్సింది, కోరుకున్నది రాలేదే అని. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లైఫ్‌లో చాలా చాలా డ్రీమ్స్ ఉంటాయి. మీ డ్రీమ్స్ వేరుంటాయి. నా డ్రీమ్స్ వేరుంటాయి. వాటిని మనం అచీవ్ చేసుకునే క్రమంలో ఒక్కోసారి కొన్ని చోట్ల ఆగిపోతూ ఉంటాము. లేకపోతే ఎంత కష్టపడినా సరే ఒక్కోసారి సక్సెస్ కూడా రాదు. ఆ సమయంలో మనకు చాలా చాలా డిప్రెషన్ వస్తుంది. అప్పుడు పక్కన వాళ్ళని చూసి అరే! వాళ్ళు గ్రో అవుతున్నారు. వాళ్ళకంటే ఎక్కువ కష్టపడ్డాం. నేనెందుకు గ్రో అవ్వట్లేదు అనుకుంటారు. ఫస్ట్ స్టాప్ చేయాల్సిన థింకింగ్ అదే. ఒకవేళ మనకు ఆ థాట్ వచ్చిందనుకో మాక్సిమం 5 నిమిషాల కంటే ఎక్కువ ఆలోచించకూడదు. పక్కన వాళ్ళు బాగుపడ్డారన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో మన మీద మనకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. మనం ఇంకా ఏం చేయాలి అని ఆలోచన చేస్తే బాగుంటుంది. బట్ మనం ఎప్పుడూ సరే కంప్లైంట్స్ చేసుకుంటూనే బతుకుతాం. ఇంకొన్నైతే భగవంతుడి మీదే కంప్లైంట్ చేస్తాం. నా తలరాత ఇంతే, దేవుడు ఎందుకు అట్లా చేశాడు, దేవుడు ఎందుకు ఇట్లా చేశారు. నిన్ను బ్లేమ్ చేసుకుంటున్నావు, పక్కన వాళ్ళని బ్లేమ్ చేస్తున్నావు, భగవంతుడిని బ్లేమ్ చేస్తున్నావు. కాదు, భగవంతుడు నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు, మంచి తెలివితేటలు ఇచ్చాడు, కష్టపడే మనస్తత్వం ఇచ్చాడు. ఇంకా కష్టపడదాము, ఇంకా కష్టపడితే వస్తుంది. ఎప్పుడు అంటే ఏమో కొన్నాళ్ళకి కొందరికి 20 ఏళ్ళకి వస్తుంది, కొందరికి 30 ఏళ్ళకి, కొందరు 40 ఏళ్ళకి, కొందరికి 50, కొందరికి 60. ఎప్పుడు ఎవరికి ఏం రాసిపెట్టి ఉంటే అదే వస్తుంది. కష్టపడుతూ మనిషి బ్రతుకుతూ ఉండడమే. ప్రకృతిలో ప్రతి జీవి తాను కష్టపడి తన ఫుడ్ తానే సంపాదించుకుంటుంది. సుఖాలు ఒక్కటి మాత్రమే మనిషికి ఉన్నాయి. ఎక్కడ పక్షులకు, జంతువులకి సుఖాలు ఏమీ ఉండవు. అది ఆహారం కోసం కష్టపడుతుంది, ప్రతిరోజు కష్టపడుతుంది దాని కడుపు నింపుకోవడానికి. అంతే, అది ప్రశాంతంగా ఎప్పుడు బతకదు. కానీ మనిషి ఎప్పుడో ఒక సందర్భంలో ప్రశాంతంగా బ్రతుకుతారు, ఎందుకంటే తనకున్న తెలివితేటల వల్ల. సో కాబట్టి ప్రతి నిత్యం మనకు కష్టాలు వస్తూనే ఉంటాయి. యాక్చువల్లీ ఎంగేజ్లో కష్టాలు రావడం చాలా మంచిది తెలుసా. ఎందుకంటే మనకు ఫిజికల్ స్టామినా చాలా ఉంటుంది, బేర్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది, మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అదే వయసు అయిపోయాక కష్టాలు వస్తే మనకు ఫిజికల్ స్టామినా ఉండదు, మెంటల్ స్ట్రెంగ్త్ ఉండదు, అప్పుడు ఇంకా కష్టపడాల్సి వస్తుంది. అందుకే మనకి ఎంగేజ్లో కష్టాలు వచ్చినప్పుడు మనం నిజంగా దేవుడికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ గాడ్, నాకు ఇంకా తెలివితేటలు ఉన్నాయి, నా దగ్గర ఇంకా చాలా ఎనర్జీ ఉంది, ఫిజికల్లీ మెంటల్లీ నేను ఏమైనా చేయగలను. అదే మీకు 50 ఏళ్ళ వయసులోనో 60 ఏళ్ళ వయసులోనో మీకు కెరియర్ కష్టాలు వస్తే ఆ రోజు మీకు నిజంగా శారీరకంగా మానసికంగా శక్తి ఉంటుందా? కాబట్టి ఎంగేజ్లో మనం ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తే జీవితంలో అనుభవం అంతా సాధిస్తాము. అట్లీస్ట్ మన లాస్ట్ స్టేజ్లోనైనా మనం సంతోషంగా ఉంటాం. సో ఎప్పుడు లైఫ్ని ఛాలెంజింగ్గా తీసుకోండి. వచ్చే కష్టాలని ఎదిరించి పోరాటం నేర్చుకోవాలి, కానీ వాటిని తిట్టుకుంటూ ఉంటే మన లైఫ్ ఆ కష్టాల దగ్గర ఆగిపోతుంది. స్మాల్ మోటివేషన్ బోరింగ్గా అనిపించినా సరే ఇట్స్ అ ఫ్యాక్ట్.